నాకు వీరు అంటే అభిమానం ఉందే కానీ ప్రేమ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఎక్స్ట్రావర్ట్, బావ ఇంట్రావర్ట్. నాకు పూర్తి వ్యతిరేకం. నన్ను క్షమించండి. వీరు, నిన్ను ఇష్టపడిన అమ్మాయిని కట్టుకుని ఏం సుఖపడతావు నాన్న. అందుకే మిమ్మల్ని నాకు పెళ్లి చేయమని నేను అడిగానా? చెప్పండి నాన్న, నా పెళ్లి చెయ్యండి అని నేను మిమ్మల్ని అడిగానా? అక్షణ తప్ప ఇంకొకరిని చేసుకోనని నేను అన్నానా? అసలు అక్షని ప్రేమించానని చెప్పానా? లేదుగా. మీరే కదా కొడుక్కి పెళ్లి సంబంధం చూడడం తండ్రిగా నా ధర్మం అన్నారు. బిడ్డ పుట్టగానే తండ్రికి ప్రేమ బంధం ఆటోమేటిక్గా ఏర్పడతాయి అన్నారు. అప్పటికి మా మధ్య ప్రేమ ఏర్పడేంత చనువు గాని లేవని చెప్పాను. అక్ష ఇష్టమేంటో కనుక్కోమన్నాను. ఏ కారణం చేత తను రిజెక్ట్ చేసినా తట్టుకోలేను, తలెత్తుకోలేనని చెప్పాను. విన్నారా? అశ్విని వచ్చి అక్షకి ఇష్టం అనేసరికి ఇంకేం ఆలోచించలేదు వీరు. నీకు పెళ్లి చేయబోతున్నానన్న ఆనందం నా ఆలోచన చంపేసింది. నీ మీద ఉన్న ప్రేమ నన్ను బ్యాలెన్స్ తప్పి ప్రవర్తించేలా చేసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెళ్ళిపోమంటారా? అదేంట్రా, నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? ఇక్కడ నుండి ఏం చేయాలి? మానాభిమానాలు చంపుకుని బతకాలా? వీళ్ళందరి మధ్య నవ్వులు పాలై బతకాలా? చంద్రుడు నవ్వులు పాలవడానికి ఏముంది వీరు? వాళ్ళందరూ మనవాళ్లే అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అలా అనుకుంటున్నారా? అనుకుంటే మీ మాట కాదనే వాళ్ళ? అమ్మ నన్ను 23 ఏళ్లకే పెళ్లి చేసుకోమంది. ఇప్పుడు అమ్మ లేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ చేశానా? లేదుగా. నేనేమన్నాను? అమ్మ 23 ఏళ్లకి పెళ్లి చేసుకోమంది, చేసుకుంటా అన్నాను. అది విలువ ఇవ్వడం, అది విలువ పెంచుకోవడం. ఇది కాదు నాన్న. మీ ముఖం మీద వాళ్ళు సారీ చెప్పి సాగనంపారు. ఇలాంటి వాళ్ళ కోసం, వీళ్ళ పెద్దవాళ్ళ కోసం మీరు అమ్మని నన్ను శాశ్వతంగా దూరం ఉంచారు. మీరు నష్టపోయారో లేదో కానీ మేం మాత్రం చాలా నష్టపోయాం. మా జీవితాలనే నష్టపోయాం. వీరు, నువ్వు ఆవేశంలో అమ్మ ఇష్యూని దీంట్లో కలుపుతున్నావు. ఇది ఒక ఆడపిల్ల జీవితంరా. అక్షాన్ని ఈ క్షణం బలవంతంగా ఒప్పించగలను, కానీ అందువల్ల నువ్వు సుఖపడగలవేమో గాని సుఖంగా ఉండలేవు నాన్న. నేను నీ గురించి ఆలోచించాను. ఇప్పుడేంటి? సంబంధం తప్పిపోయింది, అంతేగా. అయినా నేను ఇక్కడికి వచ్చింది పెళ్లి కోసం కాదు, అమ్మ కోసం, మీకోసం. వదిలేసేయండి. ఇంకా ఈ విషయం గురించి నేను ఇంకొక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. మీ గౌరవాన్ని మీరే కాపాడుకోండి. గుడ్ నైట్.
లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ సో మచ్. ఏంటమ్మా, ఏంటి ఇంత ఆనందం? యు గ్రేట్ డాడ్. వీరు అన్నయ్య మీ సొంత కొడుకు కదా, అది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశాడు. తన ఇష్టాన్ని గెలిపించడానికి మీరు అక్షని బలవంతంగా ఒప్పిస్తారేమో అనుకున్నాను. అలా చేయనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీరు అన్నయ్యని కాదని మాకు మా ఆలోచనలకు విలువిచ్చినందుకు నాకు గర్వంగా ఉంది డాడీ. అంటే అక్షకి ఇష్టం లేదని నీకు ముందే తెలుసా అమ్మా? అక్ష మనసు తెలుసు డాడీ. తన మెంటాలిటీ అన్నయ్య మెంటాలిటీకి సూట్ అవుదని తెలుసు. కానీ మీరుగా వెళ్ళడిగితే ఖచ్చితంగా మొహమాటానికైనా ఒప్పుకుంటుంది. మా తరంలో ఇంకో ఇష్టం లేని పెళ్లి చూడబోతున్నాను అని బాధపడ్డాను. అందుకే మీరెంత చెప్పినా నిశ్చితార్థానికి నేను రానన్నాను. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. రియల్లీ ఐ లవ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్. అన్నయ్య మీ సొంత కొడుకు కదా, అది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశాడు. తన ఇష్టాన్ని గెలిపించడానికి మీరు అక్షని బలవంతంగా ఒప్పిస్తారేమో అనుకున్నాను. అలా చేయనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరెంత చెప్పినా నిశ్చితార్థానికి నేను రానన్నాను. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళ మధ్యన అమ్మా, ఇలాంటి మనుషుల మధ్యన అమ్మా నువ్వు బతికింది? ఇలాంటి వాళ్ళు దూరం అయ్యారనా నువ్వు అంతగా బాధపడింది? ఇలాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకున్నా నువ్వు ఒంటరితనం ఫీల్ అయింది? ఇంత అమాయకురాలవా నువ్వు? నా పెళ్లి తప్పిపోవడం వీళ్ళకి ఆనందంగా ఉందట. అక్ష నన్ను కాదనడం వీళ్ళకి విక్టరీ. ఇదే అమ్మా వీళ్ళ ఫ్రెండ్షిప్, ఇదే బంధుత్వం, ఇదే నా బంధం కలుపుకోవడం. వీళ్ళ నా నాన్న సపోర్ట్ చేసింది. ఎంత దారుణమమ్మా! నువ్వు పోయాక అక్కడ నేను ఒంటరివాడిని అనుకునేవాణ్ణి. ఇక్కడికి వచ్చినా తండ్రి దగ్గరే ఉన్నా ఇప్పుడు కూడా నేను ఒంటరివాడినేనమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది నాన్నతో కాపురం చేసిన అన్నాళ్ళు నువ్వెంత ఒంటరితనం, ఎంత నరకం అనుభవించుంటావో. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు. వీళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఉంటాను. ఇన్నాళ్ళ నీ బాధకు ప్రతీకారం తీర్చుకోవడానికైనా ఉంటాను. నాకు సంతోషాన్ని దూరం చేసిన వీళ్ళ జీవితాల్లో సంతోషం ఎలా నింపుకుంటారో చూస్తాను. ఈ మనుషులు ఎలా సుఖపడతారో చూస్తాను. ఇక తప్పొప్పులు లేవు, బంధాలు బంధుత్వాలు లేవు. ఉన్నదొకటే, ప్రతీకారం. ప్రతీకారం. దట్స్ ఆల్. ఏందే ముసలి, గింత ఆలస్యమైనా ఇంకా మేల్కొనున్నవేంది? బోల్, పోయి పండుకోపోరాదు?
ఏమైందే గంత పరేషాన్గున్నావు? నువ్వెన్నన్నా చెప్పు బిడ్డ, నువ్వైతే నా పట్నం బోవుడు నాకైతే ఇష్టం లేదు. నేను పట్నం పోవడం ఇష్టం లేదా? గౌరీ కోసానికి పైసలు ఖర్చు పెట్టడం ఇష్టం లేదా? బోల్. నువ్వింట్లోకి వెళ్ళి బయటికి పోవుడు నాకు ఇష్టం లేదు. అరే నా మాట ఈను బిడ్డ, గా చిన్న పోరి గౌరీ గురించి ఆలోచించినంత కూడా నువ్వు నా గురించి ఆలోచించవానే? సరే, నా గురించి ఆలోచించకు, కనీసం నీ గురించి కూడా ఆలోచించవా? ఏ ముసలి, ఏంది ఇది? ఏడుస్తున్నావేంది? ఏమైందే? అరే ఏదో అయింది. ఎవరైనా ఏమని అన్నారా? లే, ఏదో జరిగింది. చెప్పే, ఏం జరిగింది? చెప్పు ముసలి, ఏం జరిగింది? నువ్వు చెప్పకపోతే నేను ఈ జన్మలో ఇంటికి రాను. నువ్వు గడప దాటితే ఇంక ఇంటికి రావంట. అవు బిడ్డ, నువ్వోసారి ఇంటి గడప దాటితే ఇక ఈ ఇంటికి నీకు నాకు పూర్తిగా రుణం తీరిపోతుందంట. నువ్వింకెప్పటికీ నాకు దక్కవంటే. అని ఎవరు చెప్పిండ్రు? బోల్, ఎవరు చెప్పిండ్రు? సోమయాజుల స్వామి మనం గుడికి పోయినప్పుడు చెప్పిండ్రు. ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. ఇంకేమండు? మన ఇంటి గడప దాటితే నీకు పెండ్లైతుందంట. పెండ్లైన సంధి నీకు కష్టాలు మొదలైతాయి అన్నాడు. నువ్వు కష్టాల ఊబిలో కోరుకుపోతావని చెప్పిండ్రు. ఏందే, కోపం వచ్చిందా? ఓసి రాములమ్మ, ఓసి నా ముసలమ్మ, నాకు ముచ్చట చెప్పే. నువ్వు నాకు సంబంధం చూసినావు. దేనికి? పెళ్లి చేయనికి, అవునా? బోల్. అవు, అయితే పెళ్లి చేయాలని, పెళ్ళైతే లేదని ఓ పక్క పరేషాన్ అవుతూనే నాకు పెండ్లైతాదని సోమయాజుల స్వామి చెప్తే భయపడుతున్నావేందే? బోల్. పెండ్లితో పాటు కష్టాలు వస్తాయంటే భయం ఉండదా ఏంది? అంటే ఇప్పుడు మనం సుఖంగా ఉన్నామా? బోల్. అది కాదు బిడ్డా. ఏది కాదు? మనం ఇప్పుడేమన్నా రాజభోగాలు అనుభవిస్తున్నామా? గదేమంటారు, పంచభక్ష పరమాణాలు తింటూ ఏసీ రూముల్లో పండుతున్నామా? లే. చూడు రాములమ్మ, సుఖాల్లో మునిగి తేలుతుంటే అమ్మో కష్టాలు వస్తాయని భయపడాలే గాని, ఓ పక్క తిండి కోసం పూట పూటకి నానా కష్టాలు పడుకుంటా అమ్మో కష్టాలు వస్తాయంటే నవ్వు రాక ఏడుపొస్తదా? బోల్. పిచ్చి ముసలి, గా దేవుడు గేదైతే రాసిండో గదే జరుగుతుంది. నాకు నిజంగా కష్టాలు రావాలని రాస్తుంటే ఇంట్లో కూర్చుంటే రాకుండా ఉంటాయా అని? బోల్. ఇవన్నీ మర్చిపోయి పోయి పండుకోపో. అది కాదు బిడ్డా. అరే లెమ్మని చెప్తున్నానా? అది కాదు బిడ్డా. పో ముసలి, పో. నువ్వు పోయి పండుకో. బాగా పొద్దుపోయింది, పో. సినుగా, గౌరీ, రాజు, ఏంద్రా, ఏమైంది? ఎందుకట్లుండ్రు?
ఏమైందిరా ఏమైందిరా అంటే చెప్పకుండ్రి. అక్క మాకిప్పుడు హాలిడేస్ కదా, మేము కూడా మీతో పాటు హైదరాబాద్ వస్తాం అక్క. ఏ ఎందుకురా? అరే హాయిగా ఈడనే ఉండురి, అసలే పైసలు తక్కువ ఉన్నాయి. అది కాదక్క, నిన్ను గౌరీ నిడిచిపెట్టి ఉండడం మా వల్ల కాదక్క. అక్క గౌరీకి ఆపరేషన్ అంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు, నీకు తోడుకోవద్దా? ఏంద్రా మీరు నాకు తోడొస్తారా? బోల్, మూసుకొని ఇంట్లో ఉండుర్రి. అది కాదక్క, నాకు ఆపరేషన్ తర్వాత ఎట్లుంటుందో ఏమో తెలియదు, అందుకే మీరు ముగ్గురున్నారంటే నాకు ధైర్యంగా ఉంటదక్క. పైసలు తక్కువ ఉన్నాయని చూసాయించకు, మేము ఎక్కువ తినాం. ఇగో ఇంతే ఇంతే తింటాం. అవునక్క, రోజుకన్నా తక్కువే తింటాం, అస్సలు పైసలు ఖర్చు కానివ్వం, సరేనా? మనం కలిసి ఉందాం అక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. గట్లనేరా, మనం నలుగురం కలిసి పట్నం పోదాం, సరేనా? థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. అక్క పట్నంలో మనం పోయేది గీ డాక్టర్ దగ్గరికి కదా అక్క? అవురా తమ్మి, డాక్టర్ వేణుగోపాల్. వన్ 160/90. బీపీ కాస్త పెరిగింది. వయసు పెరుగుతుంది కదా వేణుగోపాల్ గారు. అచ్చా, మరి గ్లామరు హుషారు? పోనీ అన్నీ పెరుగుతున్నాయి అనుకోండి. ఏంటి సార్, ఏమైంది? బిజినెస్ లో ఏమైనా టెన్షన్స్ పెరిగాయా? ఇంట్లోనే పెరిగాయి. చిన్నప్పుడు అలేఖితో పాటు నా నుండి దూరమైన మా అబ్బాయి వీరు చిన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఓ దట్స్ గ్రేట్. అది మంచి విషయమేగా, మరి టెన్షన్ ఎందుకు? వాడు నాతో ఉండిపోవడానికి రాలేదు డాక్టర్. వాళ్ళ అమ్మ తరపున నన్ను కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాడు. నిజానికి వాడు నన్ను అడిగిన ప్రశ్నలు నేను ఆ దేవుణ్ణి అడగాలనుకున్న ప్రశ్నలు. వాటికి జవాబులు కావాలంటే జీవితకాలం ఎదురు చూడాలి, తప్పదు. సరే డాక్టర్, మళ్ళీ కలుస్తాను. మీకు వీలు దొరికినప్పుడల్లా రండి. బీపీలో ఫ్లక్చువేషన్స్ మెజర్ చేయాలి, దాన్ని బట్టి మెడిసిన్ డిసైడ్ చేద్దాం. షూర్ డాక్టర్, బాయ్. ఏంటమ్మా ఇది? అక్కకు నువ్వు నచ్చ చెప్పాల్సింది. నువ్వే ఇలా కోపంగా ఉంటే మేమేమైపోవాలి? అవును పెద్దమ్మా. ఏంటి అవును? చేసిందంతా చేశాక ఇప్పుడు మీకు పెద్దవాళ్ళు గుర్తుకొచ్చారా? అంత పెద్ద మనిషి, మనల్నందర్నీ సొంత కుటుంబంలో చూసుకునే సూర్య అన్నయ్య తనంత తానుగా వచ్చి అంత ఇదిగా అడిగితే అలాగా మీరు సమాధానం ఇచ్చేది? అదా ఆయనతో మీరు ప్రవర్తించే పద్ధతి? సారీ పెద్దమ్మా, సారీ అక్క. మావయ్య అంటే మాకు ఇష్టం, గౌరవం 100% ఉన్నాయి. కాకపోతే ఇది పెళ్లి విషయం, జీవితానికి సంబంధించింది. పైగా అక్ష వీరు అంటే ఇష్టం చూపించలేదు, అందుకే. అదే నాకు అర్థం కాని విషయం. అసలు నాకు విషయం చెప్పండి, వీరుకి ఏం తక్కువరా? అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా, ఏం లేదని? తను మనకి బావా, సూర్య మావయ్య కొడుకు. పైగా వాడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని సూర్య అన్నయ్య అంత స్పష్టంగా చెప్తున్నాడు. బయట సంబంధం చూసినప్పుడు మాత్రం ఇంతకంటే ఎక్కువ విషయాలు పెళ్లికొడుకు గురించి తెలుస్తాయా? ఏంటో, నా వరకైతే ఎంత ఆలోచించినా ఇది కరెక్ట్ అని అనిపించటం లేదు.
కాళ్ల దగ్గరకొచ్చిన మంచి సంబంధాన్ని చెడగొట్టుకున్నట్టే ఉంది. అవన్నీ నిజమే పెద్దమ్మా, కానీ ఒక్క విషయం ఆలోచించండి. అక్క నువ్వు కూడా ఓ సంబంధం వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనసుకు నచ్చలేదు. అందుకని వదిలేస్తామా? నచ్చకపోయినా సరే పర్లేదని తాళి కట్టించేస్తామా? ఏ సంబంధం చూసినా మొదట్లో ఇంతవరకే తెలుస్తుంది. నిజమే. అక్క విషయమే చూడు. జయకృష్ణ మంచి మనిషినేగా అక్కనిచ్చి చేశాం. ఏమైంది? బావ అక్క డబ్బుకి పరిమితం అయిపోయాడు, అక్క పుట్టింటికి పరిమితం అయిపోయింది. ఇప్పుడు నా సంగతి ఎందుకురా? నాలాంటి దురదృష్టం మన ఇంట్లో ఎవరికి పట్టకూడదు. ఆ దోషం నాతోనే పోవాలి. ఇంకెప్పుడు నా విషయం ఉదాహరణకు కూడా చెప్పకండి. ఊరుకో అక్క. సారీ సారీ అక్క. అక్క. సారీ అక్క, నిన్ను బాధ పెట్టాం. నీకోసం కాకుండా నీ డబ్బు కోసం వస్తున్న బావ గురించి ఇంకా నువ్వు బాధపడ్డం ఏంటక్కా? ఇప్పుడు ఆయన సంగతి ఎందుకురా? దాన్ని బాధపెట్టడానికి కాకపోతే ఓకే పెద్దమ్మా, నేనే మావయ్య ఇంటికి వెళ్ళి మా అందరి తరపున వాళ్ళకి క్షమాపణ చెప్పొస్తాను, సరేనా? నువ్వు అక్క మీరిద్దరూ మాత్రం ఇలా బాధపడకూడదు, ప్లీజ్. అది కాదురా, పాపం మావయ్య అంత ఇదిగా అడిగినా మనం కాదన్నందుకు ఎంత బాధపడుతున్నాడో, వీరు ఎంత బాధపడుతున్నాడో, దీన్ని వాడు ఎలా తీసుకుంటాడో, అసలు ఈ విషయం ఎంత దూరం పోతుందని భయంగా ఉందిరా.